ఆనాడు యేసు నిలిచి బిగ్గరగా, దప్పికగొనువాడు నా యొద్దకు వచ్చి తన దప్పికను తీర్చుకొనుగాక. యోహాను 7:37. ప్రియమైన క్రీస్తు సంగమా, ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం రండి. ఇక్కడ క్రీస్తు ప్రభువారు చెప్పింది శారీరక దప్పిక గురించి కాదు, మన ఆత్మదాహం గురించి. క్రీస్తును ఆశ్రయించిన వారికి ఆయన మన యొక్క ఆత్మీయ దాహాన్ని తీరుస్తాడు అని. కేవలం ఆత్మీయ దాహం మాత్రమే కాదు, ఈ లోకంలో మన జీవితంలో భౌతికంగా మనకున్న ప్రతి ఒక్క దప్పికను కూడా ఆయన తీర్చగలడు. ముందు మన భౌతిక జీవితంలో మనకున్న దప్పికలేంటో చూద్దాం. మన జీవితం బాగుండాలనే దప్పిక, జీవితంలో ప్రశాంతంగా శాంతి సమాధానంతో జీవించాలనే దప్పిక. దప్పిక అనేది కేవలం నీటికి సంబంధించినదిగా కాకుండా తృప్తికి సంబంధించినదిగా చూడాలి. ఇప్పుడు ఆత్మ దప్పిక గురించి చూద్దాం. ఆత్మ విషయానికి వస్తే, పాపం వల్ల మన ఆత్మ ఎండిపోయింది అంటే దేవుని ఆత్మను కోల్పోయింది అని అర్థం. ఎంత ఆనందం ఉన్నా, ఎన్ని సౌకర్యాలు ఉన్నా, పవిత్రాత్మ లేనందున మన ఆత్మలో ఖాళీ ఏర్పడింది. అలాంటి దప్పికను అంటే తృప్తిని మన జ్ఞానం కానీ, మన ధనం కానీ, మనుషులు కానీ తీర్చలేరు. ఆత్మీయ మరియు భౌతిక రెండు దాహాలను ప్రభువు ఎలా తీరుస్తాడో ఇప్పుడు చూద్దాం. క్రీస్తు ప్రభు ఇలా అంటున్నారు, జీవజలము నేనే, నేనిచ్చు నీరు త్రాగువాడు మళ్ళీ ఎప్పటికీ దప్పికగొనడు. సమరీ స్త్రీ విషయంలో కూడా మనం ఇదే చూస్తాం. ఆమె ప్రతిరోజు నీళ్ల కోసం బావి దగ్గరికి వచ్చేది. ఆమె చేతిలో ఉన్న పాత్ర నీళ్లతో నిండినా ఆమె మనసు ఖాళీగా, అసంతృప్తిగా ఉండేది. ఆమెకున్న దప్పిక నీటి దప్పిక మాత్రమే కాదు, ప్రేమ దప్పిక, గౌరవం దప్పిక, శాంతి దప్పిక. ఎన్ని సంబంధాలు మారినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె జీవితం మారలేదు, సంతృప్తి కలగలేదు. నేటి మనిషి పరిస్థితి కూడా ఇదే. మొహంలో నవ్వు ఉన్నా మనసులో సంతోషం లేదు. దప్పికతో వచ్చిన ఆ స్త్రీ సాక్షిగా మారింది. శూన్యతతో వచ్చిన ఆమె ఆనందంతో నిండిపోయింది. సహోదరులారా, క్రీస్తు మనల్ని ఈరోజు పిలుస్తున్నాడు, బిగ్గరగా పిలుస్తున్నాడు. వినబడనట్టు నటిస్తూ నీ ఆత్మను నిర్లక్ష్యం చేయకు. పశ్చాత్తాపపడడాన్ని మర్చిపోకు. పాప సంకీర్తనం చేయడానికి సాకులు వెతకకు. ఈరోజే పరిగెత్తుకొనిరా. దేవుని సన్నిధిలో మోకాల్లోని పశ్చాత్తాపపడు, కన్నీరు కార్చు. నీ ఆత్మలో ఉన్న ఖాళీని పవిత్రాత్మతో నింపుకో. వాడిపోయిన నీ జీవితాన్ని మళ్ళీ చిగురింపచేసుకో. బాలయేసు కోసం నీ హృదయం సిద్ధం చేయి. నీళ్లు లేకుండా, నీళ్ల తడి అనేది లేకుండా ఏ విత్తనమైనా మొలకెత్తడం చూసావా? అలాగే దేవుని ఆత్మ నీ ఆత్మలో నింపబడకుండా నీ జీవితం మారదు. నీ జీవితంలో ఏ అద్భుతాలు జరగవు. ఇవేవి చేయకుండా నా జీవితంలో ప్రభు ఏమి చేయట్లేదు అని తిరిగి నువ్వే దేవుణ్ణి నిందించకు. దేవుడు అద్భుతాలు చేయాలంటే మన ఆత్మకి పవిత్రాత్మ అనే జీవజలం తల్లి తగలాలి కదా. ఈ క్రిస్మస్ కూడా నీ జీవితంలో ప్రతి సంవత్సరం వచ్చే క్రిస్మస్ లా జరిగిపోనిస్తావా, లేదంటే అతిపెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసిన క్రిస్టమస్గా నీ జీవితంలో మిగిలిపోనిస్తావా అనేది నీ నిర్ణయంపై ఆధారపడి ఉంది.